మాది హైదరాబాద్ దగ్గరలో రంగారెడ్డి జిల్లా మంచిర్యాల మండలం ఆరుట్ల నా ఊరు. నేను ఫార్మా కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్ గా నా కెరీర్ మొదలు పెట్టిన. 4,000 నా మొదటి జీతం 2010లో. 2020లో నా ఇయర్ శాలరీ 50,000. వెస్టిక్ గురించి అర్థం చేసుకొని నా ఫ్రెండ్ దీంట్లో స్టార్టింగ్ లో చేసినప్పుడు వెళ్ళలేదు, కానీ ఒక 4 months నన్ను ఫాలో అప్ చేసిన తర్వాత ఒక మీటింగ్ కి వెళ్ళి చాలా మంది లెక్క నేను కూడా 4 నెలలు అంటే మొత్తం మొత్తం ఇట్లాంటి కొంచెం చూసాం నేను అని చెప్పేది. ఆ మీటింగ్ వెళ్ళిన తర్వాత అన్ని ఫేక్ ఉంటాయి, జెన్యున్ ఉంటాయి. ప్రతిలో మంచి మంచి అట్లా శవం దగ్గర సంతాపోతే ఏదో ఒకటి మాట్లాడవచ్చు కదా. ఎవరైనా చచ్చిపోయి ఏంది కదా మాట్లాడవచ్చు కదా. అందరు మాట్లాడుతున్నారు, నేను ఒక్కరి మాట్లాడుకుంటే ఏంది అనుకుంటారు ఏంది. అందరికి వస్తాయి, నీకు ఒక్కరికి రావు. ఉండరు ఈ తారాలు మళ్ళీ ఏరిగా మనం ఏ ఫంక్షన్ పోయినా అది వాళ్ళు వచ్చేస్తారు ఇక కానీ మళ్ళీ రాకిగా. ఒకవేళ వచ్చినా ఇప్పుడు లంచ్ అయితే నెక్స్ట్ 2 లక్షలు డబల్. ఎందుకంటే నేను మాట్లాడుతారు కదా కాబట్టి వచ్చినాం కాబట్టి ఒక్కసారి ఇదేంటో తెలుసుకోండి. ఇప్పటిదాకా దాదాపు ఆ కొన్ని లక్షల మందికి, నాకు తెలిసి ఒక 60-70 లక్షల మందికి మాట్లాడుతున్నారు ఎంఎస్ఆర్ గారు. టీమ్ మీటింగ్ పెట్టుంటాం. ఏ ఒక్క మీటింగ్ లో కూడా సార్ మీరందరూ మాతో జాయిన్ అవ్వండి, వెస్టేజ్ బిజినెస్ చేయండి అని అడగట్లేదు. ఈ బిజినెస్ ఏంటో తెలుసుకోండి. కానీ 195 మంది తెలుసుకోవడానికి ఇష్టపడతలేదు. మీరు వచ్చారు కాబట్టి మీరు లక్కీ అని నేను అంటున్నా. లక్కీయా కాదా? లక్కీ అని చెప్పి ఉత్త కూర్చుంటే కాకుండా కొంచెం రెస్పాండ్ అయితే చెప్పింది అర్థమవుతుంది. ఉత్త కూర్చోవాలంటే తప్పట్టు కొట్టాలనా? సరే ఓకే. సో నేను మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక 15 నిమిషాల క్లాస్ నా మైండ్ సెట్ మార్చేసింది సార్. ఏం జరిగింది అనేది మీకు ఒక 10 నిమిషాలు చెప్తా. రెడీయా? రెడీయా? సార్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫేకా జెన్యూనా అనేటటువంటి డౌట్ తోటి చాలా మంది వచ్చుంటారు. వచ్చారా లేదా? ఇక్కడ చెప్పే పైసలు కూడా నిజమా కాదా అని డౌట్ వస్తా లేదా? ఎందుకు? వీళ్ళందరూ ఎవరైనా 5,000 10,000 చెప్పారు అనుకో నమ్మకం కుదురుతుంది. లక్షల చెప్తే డౌట్ వస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఇదే హాల్లా రేవంత్ రెడ్డి సారు ఒక పథకం పెట్టిండమ్మా, ఆధార్ కార్డు ఇచ్చి అప్లై చేసుకొని నెలకు 15,000 పడతా అకౌంట్ లో అంటే జనాలు వచ్చి అప్లై చేస్తారా లేదా? ఒకరి మీద ఒకటి పడి అప్లై చేస్తారు. ఒక్కరి ఆధార్ కార్డు తీసుకోపోయినాడు, ఇంటికి పోయి వాళ్ళందరూ తీసుకొని వస్తాడు, నాకు తీసుకోలే అని చెప్పి. ఇస్తాను అదే ఆధార్ కార్డు ఇస్తే సంవత్సరం కష్టపడితే నిజంగా ధర్మబద్ధమైన మార్గంలో నీకు పైసలు వస్తాయి, అది కూడా లక్ష వస్తా అంటే. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఫేకా జెన్యూనా ముందు ఇంతే కదా చూసేది. సార్ ఫేక్ ఉన్నాయా లేవా బయట? అందరు మాట్లాడాలి. ఫేక్ ఉన్నాయా లేవా? ఫేక్ ఎప్పుడు వస్తుంది? ఒరిజినల్ లేకుండా ఫేక్ వస్తుందా? ఒరిజినల్ ఉంటేనే ఫేక్ తయారవుతుందా? 500 నోటు దొంగ నోటు వస్తుందా? 600 నోటు వస్తుందా? 600 దొంగ నోటు తీస్తే ఆయన ఏమనాలి? ఆనంత దరిద్రుడు ఉన్నాడు భూమి మీద. 500 దొంగ నోటు తయారు చేస్తే ఒక 5-6 నెలలు టైం పడుతుంది. ఏది ఒరిజినల్ తీసుకుంటాను. 600 నోటు ప్రింట్ దాకా ఉంటే కొడతారు ఆయన. అంటే ఒరిజినల్ ఉంటే మాత్రమే డూప్లికేట్ తయారైతుంది. డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ కంపెనీలు ఉన్నాయంటే ఒరిజినల్ సిస్టమ్ ఏదో ఉంటుంటదా? ఉండకుండా ఉంటుందా? మనకు తెలియదు. మనకేమనక మూతులు కాలినాయి, చేతులు కాలినాయి, ఈ నెట్లో చేయి పెట్టినాయి, ఆ నెలలు వేసినాయి, ఇన్ని కట్టినాయి, అన్ని కట్టినాయి, ఈజీ మనీ కోసం దుంకులాన్ని ఇవన్నీ తెలిసి ఎప్పుడు చిన్నప్పుడు సంఖ్య ఓటమని చేసినాం. మనం ఏమైంది? మీటింగ్లు పెట్టి టికెట్ పెట్టి 40-50 రూపాయలకు ఒకసారి రండి సార్, కూర్చోండి, ఇదేందో తెలుసుకోండి అని ప్రాధాయపడుతున్నాం చాలా మంది. మేము డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, టీచర్లు, మంచి మంచి పొజిషన్ ఈ మీటింగ్ వచ్చిన తర్వాత సార్ మీరు చెప్పింది కరెక్టే, నిజంగా మందిని ముంచే కంపెనీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నిజాయితీగా ఉన్నటువంటి సిస్టమ్ కూడా జనాలు తెలియజేయట్లేదు అంటున్నారు. ఆ నిజాయితీగా ఉన్న సిస్టమ్ స్టార్ట్ అయింది 1920లో. డైరెక్ట్ సెల్లింగ్ మొదలైంది ఇవ్వాలి కదా సార్ 104 సంవత్సరాల కింద. ఇండియాకి వచ్చి 1990లో 1920లో 1990లో ఇండియాలోకి వచ్చింది. మన వాళ్ళకి ఎంత కరెక్ట్ రూట్ ఎవరు చెప్పక చాలా మంది ధన లాభం కోసం తొందరగా పైసలు సంపాదించాలని చైన్ సిస్టమ్, మనీ సప్లైజర్ స్కీమ్ ని ఎక్కువగా ప్రోత్సహించి పైసలు కట్టియాలి, పైసలు కట్టిస్తే ఎక్కువ డబ్బులు ఒకే ఒక లైన్ తోటి ఎక్కువగా మోసం చేసే కంపెనీలు రావడం వల్ల గవర్నమెంట్ కూడా దీని మీద ఫోకస్ చేసి జెన్యూన్ ఏది ఫేక్ జనాలకు చెప్పకపోతే, ఒరిజినల్ గైడ్ లైన్స్ ఇవ్వకపోతే, దీని కనుక మనం కట్టడి చేయకపోతే జనాలు ఎక్కువగా మోసపోయే ఛాన్స్ ఉంటుందని
నేను కూడా చెప్తున్నా సార్, మీరు ఎవరన్నా ఎంత పెద్ద చేశాను అని ఈ డేట్ రాసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. డేట్ సెప్టెంబర్ 9వ తారీఖు, ఐ రిపీట్, సెప్టెంబర్ 9వ తారీఖు 2016 ఇండియన్ గవర్నమెంట్ ఒక 13 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ కోసం. అది మీ ఫోన్ లో దొరుకుతుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియా అని కొట్టి సర్చ్ చేసుకోండి. సార్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు. మార్గదర్శకాలు అంటే ఇలా చేయండి అని చెప్పినట్టు. ఇలా చేయండి అంటే చేయమన్నట్ట వద్దన్నట్ట. మరి ఊళ్ళో కూర్చొని ఏకరకాలు అనడం ఎందుకు? ఇదేంటో తెలియకనే కదా సార్. ఏ సార్ అప్పుడు గైడ్ లైన్స్ ఇచ్చినాక చాలా మందికి దీని యొక్క క్లారిటీ అర్థం కాక నువ్వు కొనుక్కోవాలి, ఇంకొని కొనిపించాలి, ప్రోడక్ట్ నువ్వు అంటగట్టడం మొదలు పెట్టి అప్పుడు కూడా ఏ సంబంధం పెళ్లిగాని కొనుక్కోవాలి సార్ అంటే డోర్ పెట్టి తక్కువ తిప్పాలి. ఇట్లా అదే జరుగుతుంది బయట. కూడా అవసరం లేని ప్రోడక్ట్ అని అంటగట్టినావు. ఇంతలో వాటర్ 4-5 లక్షలు పెట్టుకోవాలి. అవసరం పర్లగా తీసుకోవాలి, ఏం లేదా కూడా చూడేసుకోవాలి. వీటన్నిటిని మళ్ళీ కట్టడి చేయాలని చెప్పి 2000 నేను మళ్ళీ డేట్ చెప్తున్నా, 2023 జూన్ 20 తారీఖు అగైన్ దీనికి గెజెట్ రిలీజ్ చేశారు. గెజెట్ ఈజ్ ఈక్వల్ టు లా. ఆ గెజెట్ రిలీజ్ చేసినందుకు ఎంత నీకు అర్థమైపోతుంది ఈజీగా. గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేయడానికి ఛాన్స్ అవసరం ఏముంది? ఒకవేళ మందిని ముందు ఎల్లొద్దు దీంట్లో కంటే ఎక్కువ. ఇప్పటిదాకా భూమి ఉంటే కానీ ఇప్పటిదాకా భూమి మీద మనిషి